Veena Malik is a really wonderful lady, a different lady, which really movie requires. మామూలుగా ఉండేవాళ్ళైతే మామూలు మన అందరం చూసాము. హర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎంటైర్లీ గోయింగ్ టు బీ డిఫరెంట్. చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా సినిమా చేస్తున్నారు. చదలవాడ శ్రీనివాసరావు ఈ అనురాధ ఫిల్మ్స్ డివిజన్ 16 సంవత్సరాల క్రితం చేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. చేసినా కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఆయనకు అవసరం లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీ కోసం ఒక అమరనాథ దీక్షలు కూర్చుంటుందా కానీ సినిమా ఇండస్ట్రీ కోసం ప్రతి క్షణం ఓ తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితిని పెట్టి ఆయన డబ్బులు ఆయన శ్రమ అంతా ఇచ్చేస్తూ ఎప్పుడూ కూడా సినీ పరిశ్రమ కోసం పాటుపడుతూ ఉన్న వ్యక్తులు ఇవాళ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చేసేదానికి సినిమా అనేది ఒక కళ. ఈ కళకి ప్రాంతం, కులం, మతం, జాతి, రాష్ట్రం, దేశం సంబంధం అనేది లేకుండా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన వీణా మలిక్ గారిని పెట్టుకుని ఈ సినిమా చేస్తూ ఇది నగ్న సత్యం అని చెప్తూ ఈ నగ్న సత్యం టైటిల్ పెట్టడం జరిగింది. I'm very, very happy to be here. Definitely the entire credit goes to my director and producer and the entire team, of course, who they brought me here, and of course they offered me such a beautiful script, so I'm here today. I'm really, really happy, overwhelmed, and I'm really looking forward to explore Telugu industry, and I'm really looking forward to working here and achieve the success and, of course, the love of the people here. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. అలాగే ఇవాళ ఉన్న ట్రెండ్కి దూరంగా వెళ్లకుండా వాట్ మోడర్న్, వాట్ బెస్ట్, అండ్ ఐ హ్యాడ్ ది ఇన్ ద అసెట్ ఆఫ్ అవర్ బ్యానర్. థ్యాంక్ యూ వెరీ మచ్. 16 ఏళ్ల తర్వాత మేము సినిమా తీస్తున్నామంటే ఇది ఖచ్చితంగా నగ్న సత్యం. ఈ టైటిల్ సబ్జెక్ట్ కూడా అదే. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా సెన్సేషన్గా హిట్ అవ్వాలి. ఎందుకనంటే ఈ నగ్న సత్యానికి వీణా మాలిక్ లేకపోతే నేను ఈ ఫిల్మ్ తీసేవాడిని కాదు. ఒక్క వీణా మల్లికే సబ్జెక్ట్లో ఆ నగ్న సత్యం రోల్ చేయగలదు. అంచేత పాకిస్తాన్ నుంచి వచ్చి ఆ అమ్మాయి మన ఫిల్మ్ చేస్తున్నందుకు మా బ్యానర్ తరఫున థ్యాంక్స్ చెబుతూ, ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేసిన ఈ బ్యానర్ ఎన్నో శోభన్ బాబు గారితో, కృష్ణరావుతో, నాగేశ్వరరావుతో చాలా సినిమాలు చేశాము. ఇంకా ఫ్యూచర్లో కూడా సంవత్సరానికి నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ చేయడానికి మేము మా గ్రూపు చేస్తున్నాము. నా దగ్గర పనిచేసిన ఒక బడిపంతులు పనిచేసిన భాస్కర్రావు కానీ, తర్వాత మానవుడు దాడు పనిచేసిన సాయి ప్రకాష్ కానీ, పాడి పంటలు చేసిన శరత్ కానీ, నాకు ఆశిస్తూ మీ అందరి సహకారం, ఇది చిన్న పెద్ద అనేది కాదు, సినిమాయే. అందుకని ఇది గొప్ప ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తూ మీ అందరికీ సహకారం కావాలని కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను 100% నిజం చేస్తూ ఈ సినిమా హిట్ చేయడానికి మా శాయశక్తుల నా టీంతో ప్రయత్నిస్తానండి. చిన్న దర్శకునైనా కూడా నాతోటి సినిమా చేయడానికి వచ్చిన బ్యానర్ వాళ్లకు, కెమెరామెన్ సురేంద్ర రెడ్డి గారికి, రైటర్ నక్కా రామకృష్ణ గారికి, శంభు ప్రసాద్ గారికి, మా టీం అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం.